ఎందుకు నాన్న ఆఫీస్కు తీసుకొచ్చారు? ఇంట్లో జరిగే కొన్ని విషయాల గురించి నాకు డౌట్ ఉందిరా. అది నీకు తెలిసింటది, నిన్ను అడగాలని పిలుచుకొచ్చానురా. అడగండి నాన్న, తెలిస్తే చెప్తాను. నువ్వు మా అమ్మ ఊరి నుంచి వచ్చి వారం రోజులైంది కదరా. 4 రోజుల నుంచి మీ అమ్మ పద్ధతి చూస్తున్నాను, అదే డౌట్గా ఉంది. ఏమైంది నాన్న? నేను మా రూమ్లో పడుకొని ఉంటే నాకు మాటలు ఇలా వినిపించాయి. ఏం వినిపించాయి నాన్న రూమ్ లో మీకు? మీ అమ్మ వచ్చి మా అమ్మతో అత్తయ్య సున్నుండలు చేశాను, ఒక 10 తెచ్చాను తినండి అని చెప్పింది. అవును నాన్న, నేను కూడా ఉన్నాను. నాకు కూడా పెట్టకుండా నాయనమ్మ ఒకటే తెచ్చిచ్చింది. మా అమ్మ ఏమనిందంటే దానికి, ఏమనింది నాన్న? ఇన్నోటి తినలేనమ్మా, ఒక 2 పెట్టు చాలు అనింది. దానికి నాయనమ్మ ఏమనిందో నాకు గుర్తుంది నాన్న. ఏమనింది మీ నాయనమ్మ, గుర్తుందా చెప్పు? 2 చాలంటే మీకు ఇష్టమని కష్టపడి చేశాను, మీకోసమే చేశాను, మొత్తం తినండి అత్తయ్య అని అమ్మ నాయనమ్మతో బలవంతాన తినిపించింది నాన్న. అవునరా, అదే ఎప్పుడు మా అమ్మ వచ్చినా కానీ ఎప్పుడు సరిగా మాట్లాడకుండా సరిగా చేసి పెట్టకుండా వెంబడి మా అమ్మ పోయేటట్టు చేసేది. ఈసారి మా అమ్మ ఒంటి మీద అన్ని నగలతో వచ్చిందిరా, నడుముకు వడ్డానంతో సహా పెట్టుకొని వచ్చింది. ఈసారి అందుకే ఆ బంగారు చూసో ఏమో మీ అమ్మ వేరే రకంగా బిహేవ్ చేస్తుంది. నాకదే డౌట్ ఉంది నాన్న. మళ్ళీ అవి సున్నుండలు తిన్న కాసేపటికి భక్షాలు తీసుకొచ్చిందిరా. అప్పుడు కూడా మా అమ్మ నా చేత కాదు, నేను తినలేనమ్మా అని చెప్పింది. దానికి మరి అమ్మ ఏమనింది నాన్న? మీరు ఇవి తినకపోతే మీ మీద ఒట్టు, మీరు ఖచ్చితంగా తినాలి అని మళ్ళీ బలవంతాన్ని తినిపించిందిరా. అయ్యో రామా. మళ్ళీ కాసేపటికి కజ్జికాయలో 10 తీసుకొని వచ్చిందిరా. మా అమ్మ ఏమనిందంటే, అమ్మ నాకు చేత కాదమ్మా, నన్ను బలవంత పెట్టొద్దు, నాకు ఇప్పటికే ఫుల్గా ఉంది, నేను తిననమ్మా, వద్దే వద్దని గట్టిగా చెప్పింది. దానికి మళ్ళీ అమ్మ ఏమనిందో తెలుసా నాన్న? తెలుసురా, ఇవి కూడా తినకుంటే మీ అబ్బాయి మీద ఒట్టు అని చెప్పి మళ్ళీ తినిపించిందిరా. మళ్ళీ కాసేపటికి మళ్ళీ ఏమో తెచ్చినట్టుంది నాన్న. అవునరా, మరి కజ్జికాయలు చేసుకొని వచ్చి తినమని చెప్పేసరికి మా అమ్మ అట్లే చూస్తా ఉందిరా. పాపం రా మా అమ్మ పరిస్థితి. వద్దే వద్దంటున్నా మామయ్య గారి మీద ఒట్టు, మీరు ఇవి తినకుంటే అని మళ్ళీ బలవంతాన్ని తినిపిస్తే మా అమ్మ అవస్థ పడుతూ చాలా ఇబ్బంది పడుతూ తినిందిరా. మీ అమ్మ ఇలా ఫుడ్ ఫుల్గా పెట్టి ఎందుకు మా అమ్మని ఇబ్బంది పెడుతుందో తెలుసారా నీకు? అవును నాన్న, రాత్రి నేను అమ్మతో అడిగాను, నాయనమ్మకు ఎందుకు మాటి మాటికి రకరకాల ఫుడ్ తీసుకుపోయి బలవంతాన పెడతా ఉన్నావు, ఎందుకు అంత ప్రేమ నాయనమ్మ అంటే అని అడిగాను అమ్మని. మరి మీ అమ్మ ఏమని చెప్పిందిరా? ప్రేమనా దోమనా ఏమి లేదు, ఫుల్ గా ఫుడ్ పెట్టేస్తే తిని లాభైతే వడ్డాన మామకు పట్టకుంటే నాకు ఇస్తుందని అందుకే ఇలా చేశానని చెప్పింది నాన్న. ఇలా చెప్పిందా? అందుకని ఇలా చేస్తుంది. ఒరే, అన్ని స్వీట్లు మా అమ్మ చేత తినిపిస్తే షుగర్ పెరిగితే మా అమ్మ పరిస్థితి ఏందిరా? పాపం నాన్న, నానమ్మ పోయి అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ చేతులు ఇరుక్కపోయింది నాన్న. పాపం నానమ్మ వస్తువులన్నీ పెట్టుకొని రాకుండా ఉండాల్సింది. నిజమేరా, అదే తప్పు చేసింది మా అమ్మ. కనీసం మామూలుగా వచ్చింటే ఫుడ్ తక్కువైనా ఆకలి అవుతున్నా ఏదో నేను తెచ్చిస్తే తింటున్నదిరా.